pleased to move that the government be granted a sum not exceeding rupees 8,217 crores 7 lakhs 31,000 and demand number 35 energy. వ్యవసాయ శాఖ సార్. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 9,713 crores 97 lakhs 54,000 under demand number 27 agriculture. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 1,832 crores 93 lakhs 82,000 under demand number 28 animal husbandry and fisheries. Adhyaksha, I beg to move that the government be granted a sum not exceeding rupees 308 crores 26 lakhs 43,000 under demand number 30 cooperation. పౌర సరఫరాల శాఖ. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 3,739 crores 79 lakhs 85,000 under demand number 38 Civil Supplies Administration. గృహ నిర్మాణ శాఖ. Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 4,012 crores 53 lakhs 48,000 under demand number 18 housing for the year 2024-25. క్రీడలు యువజన సేవ. I beg to move that the government be granted a sum not exceeding rupees 293 crore 8 lakhs 9,000 under demand number 19 information and public relation for the year 2024-2025. Thank you. క్రీడలు యువజన శాఖ. Honorable Speaker, sir, I request to move that the government to be granted a sum of rupees 185 crores 50 lakhs 56,000 under demand 15 sports and youth services for the year of 24-25. Honorable Speaker, sir, I request to move that the government to be granted a sum of 372 crores 50 lakhs 61,000 demand 8 transport administrative for 24-25. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనపై చర్చ మరియు ఓటింగ్ జరుగుతుంది. ఈ చర్చలో పాల్గొన్న వారు ఒక పేర్లు ఇచ్చారు. వారిలో ఆల శ్రీనివాసరావు గారు. ఇల్లు వచ్చేస్తా ఉన్నా. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మునుపు ఎన్నడూ ఎరగని రీతిలో ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో భాగంగా ఈరోజు వివిధ శాఖల మంత్రులు వారి వారి శాఖలకు సంబంధించిన పద్దులను ఆమోదించాల్సిందిగా ఈ శాసనసభను అభ్యర్థించడం జరిగింది. నేను ప్రధానంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ నుంచి వచ్చిన వాడిని కాబట్టి రాయలసీమలో వైసీపీ ప్రభుత్వ హయాములో నిర్వీర్యమైపోయిన నీటిపారుదల ప్రాజెక్టులకు పునరుత్తేజం కల్పిస్తూ పునరుజ్జీవం కలిగేలా మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనలను పూర్తిగా సమర్థిస్తూ 16,000 కోట్ల రూపాయల ఈ నిధులతో రానున్న 4 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల రంగానికి ఒక కొత్త కళ వస్తుందని, కొత్త జీవం కలుగుతుందని బలంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాములో ఈ రాష్ట్రంలో అప్పట్లో మొత్తం 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పక్షాన 7 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో 65,000 కోట్ల రూపాయలు ఒక సాగునీటి రంగంపైనే ఖర్చు చేసి
మరి అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు అత్యంత అనావృష్టి పీడిత రాయలసీమ ప్రాజెక్టుల పైన ప్రత్యేక శ్రద్ధ కనబర్చి 12,441 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే వెచ్చించిన ఘనత గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులో గత 5 సంవత్సరాల కాలంలో మరి ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంటే మొత్తం 5 సంవత్సరాల కాలంలో అన్ని పద్దుల కింద 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఇరిగేషన్ వాటా కేవలం 31,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. దాంట్లో రాయలసీమ ప్రాజెక్టుల వాటా కేవలం 2,000 కోట్ల రూపాయలు 2,200 కోట్ల రూపాయలు ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన అంశం. దీనివల్ల రాయలసీమ భవిష్యత్తు అంధకార బంధరం అయిపోయింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా మారిపోయినాయి. ప్రధానంగా పురోగతి లేకపోగా అత్యంత వివాదాస్పదంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టును. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కోరబోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లిఖితపూర్వకంగా రాసి ఇచ్చి రాయలసీమ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు మరణ శాసనం లాంటి లేఖ ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి ముఖ్యంగా పోతిరెడ్డిపాడును నేనేదో విపరీతంగా సామర్థ్యం పెంచేస్తానని చెప్పి, అట్లాగే రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో అనేక ప్రాజెక్టులను 63,000 కోట్ల రూపాయలతో చేస్తామని నమ్మబలికి రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రము నిధులు ఖర్చు చేయకోకుండా రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మళ్ళా రాయలసీమ వాసుల్లో కొత్త ఆశల అధ్యక్ష, మళ్ళా మా ప్రాజెక్టులు గాడిన పడతాయి, మళ్ళా మా ప్రాజెక్టులకు నిధులు వస్తాయి, ప్రాజెక్టులు పూర్తి అవుతాయనే ఆశ ఆకాంక్ష రాయలసీమ వాసుల్లో బలంగా వ్యక్తమవుతా ఉంది. మొన్ననే చూసాం అధ్యక్ష, ఈ సంవత్సరం 75 సంవత్సరాల చరిత్ర కలిగిన తుంగభద్ర రిజర్వాయర్ మొట్టమొదటిసారిగా నీటితో కలకలలాడి దాదాపు 400 టీఎంసీల నీరు కిందికొచ్చింది అధ్యక్ష. అట్లాగే 17వ నంబర్ గేటు ఆ నీటి ఉధృతికి కొట్టుకొని పోతే స్వయంగా కర్ణాటక రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో డికే శివకుమార్ గారు వచ్చి నేనున్నాను అధ్యక్ష అక్కడ ఆ రోజు. ఇది పూర్తిగా నీళ్ళన్నీ కూడా కిందికి పోయేంత వరకు దీన్ని ప్రత్యామ్నాయ గేటు అమర్చలేమని ప్రకటించిపోతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామునే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని అప్రమత్తం చేసి ఏమేమి మార్గాలు ఉన్నాయో అన్వేషించి ఈ గేట్ల అమరికలో అత్యంత నైపుణ్యం ఉన్న అపారమైన అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు గారు సలహా తీసుకొని నీటి ఉధృతి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయొచ్చు, స్టాప్ లాక్ గేట్ అమర్చొచ్చు అని సిడబ్ల్యూసి వాళ్ళు నీటిపారుదల రంగ నిపుణులందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ జలవనరుల నిర్వహణలోనే ఒక అద్భుతమైన ఆవిష్కరణని తుంగభద్ర డ్యాంలో చేసి చూపించి మరి దాదాపు 30 టీఎంసీల నీటిని ఆదా చేయగలిగినాడు. తరువాత ఆ గేటు అమర్చడం వల్ల తర్వాత కూడా తుంగభద్ర రిజర్వాయరు నిండుకుండలా మారిందనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఈ సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయం ఒకటే, ఈ గేట్ల విషయంలో అనేక ఆరోపణలు వచ్చాయి, తర్వాత అనుమానాలు వ్యక్తమయ్యాయి. కన్నడ తెలుగు పత్రికల్లో టీవీ ఛానల్లో కూడా ఈ డ్యాము భద్రత పైన ఆందోళన వ్యక్తమైంది రైతుల్లో. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు బజాజ్ గారి నేతృత్వంలో
3 రాష్ట్రాలకు సంబంధించిన 8 మంది సభ్యులు ఆ తుంగభద్ర రిజర్వాయర్ను పరిశీలించి 33 గేట్లను మార్చాలని ఒక సిఫార్సు చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఈ గేట్ల వయస్సు సాధారణంగా 45 సంవత్సరాలకు మించి ఉండకూడదని అప్పట్లో నిర్ధారించారు. మరి ఇప్పుడు 75 ఏళ్ళు అయింది కాబట్టి ఆ 33 గేట్లని కొత్తగా అమర్చాల్సిన అవసరం ఉంది. మరి ఈ మొత్తం బడ్జెట్ అంతా కూడా 100 కోట్ల రూపాయల లోపే ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు, కర్ణాటక రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ఈ వ్యయాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరేది ఒకటే, తుంగభద్ర రిజర్వాయర్కు సంబంధించి 33 గేట్లను, ఎందుకంటే అటు కర్ణాటకలో అత్యంత దుర్భిక్ష ప్రాంతాలైన బళ్ళారి, రాయచూరు, ఈ కొప్పల్, ఈ జిల్లాలతో పాటు ఇటు రాయలసీమ, కర్నూలు, అనంతపురము, కడప, చిత్తూరు జిల్లా వరకు నీళ్లు పోయే అవకాశం ఉన్న ఈ తుంగభద్ర రిజర్వాయర్ను అత్యంత ప్రాధాన్యం కలిగిన రిజర్వాయర్గా మనం గుర్తిస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ గేట్లను మార్చాలని నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక యుగంలో ఎత్తిపోతల పథకాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నాయి అధ్యక్ష. అదే శ్రీశైలం నుంచి 1 TMC నీళ్లు ఎత్తిపోసి అనంతపురం, పెనుగొండ వరకు తీసుకురావాలంటే 1 TMCకి 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ 1 రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈ తుంగభద్ర రిజర్వాయర్ నుంచి రాయలసీమకు నీటిని మనం దశాబ్దాల తరబడి తీసుకొచ్చుకొని పంటలు పండించుకుంటా ఉన్నాం, తాగే నీటి అవసరాలు తీర్చుకుంటా ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుంగభద్ర రిజర్వాయర్ గేట్లను మార్చాలని, అట్లాగే LLC లోను HLCలోను పెండింగ్ ఉన్న ఆధునిక పనులను కూడా పూర్తి చేయాలని. ఎందుకంటే LLC కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. కర్నూలు జిల్లాకు అత్యంత ప్రధానమైన LLC కాలువ అది. అట్లాగే తుంగభద్ర బోర్డు ఏదైతే ప్రతిపాదించిందో ఆ నిధులన్నింటినీ కూడా విడుదల చేసి సకాలంలో ఆ పనులన్నీ పూర్తయ్యే విధంగా చూడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో కూడా తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులకు తగిన నిధులు మంజూరు చేసి ఆ పనులను కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తయ్యే విధంగా దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా ప్రాథమికంగా. మరి వాటిని కూడా పూర్తి చేయాలని ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే నీటిపారుదల రంగం అనేది చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. నిన్ననే చూసాం, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టుకు కేంద్ర ఆర్థిక సహకారం కూడా అర్థించారు మన నాయకుడు. దానివల్ల గోదావరి నుంచి కృష్ణకు ఎత్తిపోసే 80 TMCల నీటిలో ఎక్కువ నీటిని రాయలసీమ జిల్లాలకు తీసుకురావాలని, అట్లాగే నెల్లూరు జిల్లాకు తీసుకోవాలనేది, నెల్లూరు, ప్రకాశం ఈ 6 జిల్లాలకు కూడా ఎక్కువ నీటిని తీసుకుపోయి అత్యంత కరువు పీడిత ఈ జిల్లాల్లో హార్టికల్చర్ను డెవలప్ చేయాలని, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. కాబట్టి ఆయన సంకల్పం నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ఈ సభ ద్వారా, ఎందుకంటే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దానికి తగిన నిధులు విడుదల చేయాలని కూడా ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అభ్యర్థిస్తా ఉన్న అధ్యక్ష. మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మాధవి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 5 నెలలు చాలా జాగ్రత్తగా రాష్ట్రం ఎలా ఉంది, ఎంత దుర్భిక్ష పరిస్థితుల్లో మనం పగ్గాలు పుచ్చుకున్నాం అన్న దాన్ని కూలంకషంగా పరిశీలించిన తర్వాత వచ్చిన ఈ బడ్జెట్, ఇట్స్ ఎ వెరీ వెల్ ఎక్సర్సైజ్డ్ బడ్జెట్ అధ్యక్ష. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, మా నియోజకవర్గంలో వివిధ శాఖల వాళ్ళు, అధికారులందరి దగ్గర నుంచి కూలంకషంగా సమగ్ర
ఇన్ఫర్మేషన్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. దాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను అధ్యక్ష. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్ళి ఎలా ఉంది పాలన అని అడిగినప్పుడు, అమ్మా మాకు వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా వస్తాయన్న భావన అయితే ఉంది. కానీ ఒక ముఖ్య విషయం అందరికీ తెలియాల్సింది ఏంటంటే, హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని చెప్పారు అధ్యక్ష ప్రతి ఒక్కళ్ళు కూడా. అధ్యక్ష, ప్రజా శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమం ఇవన్నీ కలగలుపుకొని ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్ముతున్నారు అధ్యక్ష. ఇవాళ ప్రవేశపెట్టిన డిమాండ్లలో ముఖ్యంగా నేను ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద 4,371 కోట్లు సుమారు పెట్టడం ఈ ప్రభుత్వం తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం, రెవెన్యూ డెఫిసిట్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా దాన్ని మనం త్వరితగతిని పూర్తి చేయాలంటే, మళ్ళీ సర్ప్లస్ బడ్జెట్లోకి రావాలంటే మనం వెల్త్ క్రియేషన్ మీద దృష్టి పెట్టాలని ఆయన పదే పదే చెప్పడం జరుగుతున్నది అధ్యక్ష. దాని గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో ముఖ్యమైనది లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫుడ్ ప్రాసెసింగ్. శాసనసభ్యులందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నా విన్నపం అధ్యక్ష. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, పల్లెలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని, రైతే రాజు అవ్వాలని మన బడ్జెట్ సమావేశాల్లో పదే పదే చెప్పడం జరుగుతున్నది. మా నియోజకవర్గానికి చూస్తే ప్రతి నియోజకవర్గంలో ఉంటారు, వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు, పాడి రైతులు ఉన్నారు, చేపల వేటకు వెళ్ళిన రైతులు ఉన్నారు, మత్స్యకారులు, మేకల గొర్రెల కాపర్లు ఉన్నారు, అలాగే కోళ్లు పెంచుకుంటున్న మహిళలు ఉన్నారు. వీరందరినీ రైతులుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి ఉత్పత్తి చేయడానికి, ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దారుణమైన పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొస్తున్న ఈ పంట అంతా కూడా దళారుల పాలై, వాళ్ళ పెట్టుబడులు ఎక్కువై, వాళ్ళకి గిట్టుబాటు ధరలు సరిగ్గా రాక ఈరోజు రైతులందరూ చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా భూమిని అమ్ముకున్న రైతైతే ఈరోజు సరైన సమయంలో నీళ్లు అందక, గత ప్రభుత్వ హయాంలో దోపిడీ కబ్జాలకి గురై, హింసలకు గురై తట్టుకోలేక భూముల్ని అమ్మేసుకుంటున్న పరిస్థితి వస్తున్నది. కాబట్టి మన ప్రభుత్వంలో వీటన్నిటికీ చెక్ పెడుతూ, ఫుల్ స్టాప్ పెడుతూ ఈ రైతులందరినీ మనం ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎన్నికల ముందర ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు చాలామంది రైతులతో మాట్లాడడం జరిగింది. మా నియోజకవర్గంలో, ఎచ్చర్ల నియోజకవర్గంలాగే మేము కూడా లాస్ట్ కిలోమీటర్లో ఉన్నాం, సముద్ర తీరంలో ఉన్నాం, మాకు నీరు సరిగ్గా అందదు. అన్ని కాలువల నీళ్లు మా బోర్డర్కి వచ్చి ఆగిపోతాయి. ఆయన చెప్తున్న సమస్యలన్నీ మా నియోజకవర్గానికి కూడా వర్తిస్తాయి. లస్కర్లు సరిగ్గా లేక, కంట్రోల్ యూనిట్స్ సరిగ్గా పనిచేయక, గేట్లు సరిగ్గా పనిచేయక, మంచి వర్షం పడి అదంతా వచ్చే సమయానికి మా నియోజకవర్గానికి వచ్చేసరికి ఆగిపోతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో పంటలు పండించే రైతులు, కూరగాయలు పండించే రైతులు అందరూ కూడా వర్షాధారంగా, బోరు ఆధారంగా మాత్రమే పండిస్తారు. ఈ బోర్లు కూడా ఇప్పుడు ఇంతకుముందు 40-50 అడుగుల్లో పడే బోర్లు కూడా ఇప్పుడు
100 అడుగులకి 200 అడుగులకి వెళ్ళినా కూడా రావట్లేదు అధ్యక్ష. కాబట్టి ఆ ప్రజలు కూడా ఎందుకు ఇచ్చింది ఇది, పండించుకుంటే వెళ్దామని అనుకున్నా కూడా మనకి పంట చేతికి మన పెట్టుబడికి తగ్గట్టుగా అందట్లేదు అని ఈరోజు రైతు చాలా కుదేలవుతున్నాడు అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులను అనుసంధానం చేస్తూ యువతని మార్కెటింగ్కి వాడుతూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేటట్టుగా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ కార్పస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, అలాగే P4 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ మోడల్ని వాడుతూ భూముల్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటూ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మన నియోజకవర్గాల్లో వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థకి బలోపేతం చేయడానికి మనందరం కూడా మన సహాయ సహకారాలు అందించినట్టుగా ఉంటుంది అధ్యక్ష. నేనైతే మాకు 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో రైతాంగాన్ని, నేను చెప్పిన రైతులందరినీ, అలాగే మహిళల్ని, యువతని, ముగ్గురిని కూడా అనుసంధానం చేస్తూ 4 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇది ఏమీ లేదు, మనకి SHG గ్రూపులు ఉన్నారు, అలాగే రైతులు ఉన్నారు, యువత ఉన్నారు, చాలా నిధులు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే కోకొల్లలు ఉన్నాయి. ఇవన్నీ మనం దగ్గరికి తీసుకొని ఖచ్చితంగా వాటి ద్వారా వచ్చిన లాభాలని ఈ సప్లై చైన్ క్రియేట్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం చేయగలిగితే ఖచ్చితంగా దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. అదేంటంటే అందరికీ అర్థమయ్యే భాషలో, నేను ఒకరోజు ఈ ఎలక్షన్ దానికి తిరుగుతున్నప్పుడు ఒక రైతుని అడిగాను, అన్నా వేరుశనగ పంట వేసుకున్నానని చెప్పావు, ఎలా వచ్చింది అంటే, ఏముందమ్మా అన్ని రకాలు కలిపి వచ్చింది, నీరు సకాలంలో అందలేదు, ఎరువులు కూడా సకాలంలో వేయకపోవడం వల్ల, భూసారం బాగకపోవడం వల్ల చాలా చచ్చు పిక్క వచ్చేసిందమ్మా, అందుకని చెప్పి ఇంట్లోనే వాడేసుకుంటున్నాం, లేకపోతే ఊళ్ళో వాళ్ళకి డబ్బాలు చెప్పిన అమ్మేసుకుంటున్నాం అని చెప్పాడు. అలా కాకుండా ఆ రైతులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మిషన్ కొనుక్కోలేరు కాబట్టి గ్రేడింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చి మంచి వేరుశనగ, అలాగే 2nd గ్రేడ్, 3rd గ్రేడ్ విడదీసేటట్టుగా మనం ఆ మిషన్లు వాళ్ళకి అందుబాటులోకి ఫుడ్ పార్కుల ద్వారా రెంటల్ బేసిస్ మీద, అంటే మంత్రి గారు కూడా మాట్లాడున్నారు, MSME మంత్రి గారు కూడా ఫుడ్ పార్కుల్లో కొన్ని కామన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తామని, ఇది ఒక కామన్ ఫెసిలిటీ. అది అక్కడ గ్రేడింగ్ చేసి దాన్ని మంచి వేరుశనగను అంతటినీ కూడా రీటైల్ మార్కెట్కి పంపించి ఎక్స్పోర్ట్ క్వాలిటీకి, యాక్చువల్గా మంచి వేరుశనగను అంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీకి పంపించి, అలాగే మీడియం సైజునంతా కూడా మనం రీటైల్ మార్కెట్లోకి పంపించుకొని, ఇంకా చివరగా ఈ చచ్చు పిక్కలన్నింటినీ కూడా నూనె ఆడించే దిశగా తీసుకెళ్లి పీనట్ ఆయిల్ ప్రొడక్షన్లో పెట్టి ఆ వచ్చిన వ్యర్థాన్ని కూడా మనం పాడి రైతులకు అందించే దిశగా తీసుకెళ్ళినా, లేకపోతే మనం ఈ ఫెర్టిలైజర్స్ దిశగా తీసుకెళ్ళినా కూడా చాలా లాభాలు వస్తాయి అధ్యక్ష. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దపీట వేయడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇలాంటివి మనం ప్రతి ప్రోడక్ట్ తీసుకుంటే డ్రై ఫిష్ డ్రైయింగ్ సెంటర్స్, డ్రై ఫిష్ పౌడర్ ప్రాసెసింగ్ సెంటర్స్ మత్స్యకారులకి మనం తీసుకొస్తే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్కి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి ప్రతి నియోజకవర్గంలో పెద్దపీట వేసే దిశగా ఈ బడ్జెట్ రావడం చాలా ఆనందదాయకంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. నరసింహారెడ్డి గారు, కనిగిరి. నమస్తే సార్. నమస్తే స్పీకర్ సార్. ఈరోజు మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ వారు బడ్జెట్ మీద ప్రతిపాదించిన దాని మీద మాట్లాడుతూ, సార్ గత బడ్జెట్లో అంటే మనం 2014-19లో శాంక్షన్ అయిన రోడ్స్ని గత 2021లో టెండర్లు పిలిచి అవి ఇంతవరకు కంప్లీట్ కాలేదు సార్.
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వారి ద్వారా కనిగిరి ప్రాంతంలో ఓవి రోడ్ అని చెప్పేసి 55 కిలోమీటర్ల రహదారి ఉంది సార్, స్టేట్ హైవే. దాన్ని అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం, అద్దంకి, కొండేపి నియోజకవర్గాల్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోడ్లు టెండర్లు పిలిచి ఇంతవరకు అది నాణ్యత లేకుండా కొంతవరకు పనులు చేశారు సార్. దాన్ని 22/11/2019లో కంప్లీట్ చేయాల్సి ఉంటే దాన్ని ఇంతవరకు కంప్లీట్ చేయలేదు సార్. అదేవిధంగా 2021 నుంచి ఈ రోడ్లన్నీ కూడా ఆర్ఎండ్బి వారు ఎటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేదు సార్. కాబట్టి ఈరోజు ఆ రోడ్ల మీద ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి సార్. కాబట్టి మంత్రివర్యుల్ని ఎన్నోసార్లు మేము ప్రాధాన్యపడ్డాం సార్. అదేవిధంగా ఆ అధికారులకు దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్. కానీ దాని మీద ఎటువంటి చర్య లేదు సార్. నియోజకవర్గాల్లో వెళ్ళాలంటే కనీసం ఈరోజు వేరే గ్రాంట్ కానీ, లేకపోతే లోకల్గా ఉన్న ఎన్ఆర్జీసీ కానీ, లేకపోతే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇస్తున్న ఈ పార్ట్ హోల్స్ అన్ని మనం కంప్లీట్ చేస్తామని ఇంకో గొప్ప చెప్పుకుంటూ పోతే ఆ గ్రాంట్ కూడా వాడుకోలేని పొజిషన్ సార్. కానీ ఆ కంపెనీ వారు జేఎంజే అనే కంపెనీ వారు ఆ టెండర్ వేసేంత వరకు దాని మీద ఇటీవల కూడా మేము వాళ్ళని సంప్రదించడం జరిగింది. మరి మా బిల్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తే మన ప్రభుత్వం వారు వచ్చిన వెంటనే వారికి బిల్లులు కూడా పే చేయడం జరిగింది సార్. కానీ మా నియోజకవర్గంలో 55 కిలోమీటర్లు ఉంటే దాంట్లో 35.4 కిలోమీటర్స్ నా సొంత నియోజకవర్గంలోనే ఉంది సార్. మిగతాది పక్క నియోజకవర్గంలో ఉంది. కానీ 7 కిలోమీటర్ల వరకే కంప్లీట్ చేశారు, మరి మిగతాది కంప్లీట్ చేయలేదు. మరి వారు బిల్స్ పే చేసినా కానీ చేయటం లేదు సార్. దాని మీద ఎన్నిసార్లు ప్రతిపాదించినా కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్ఎండ్బి సిటీ లిమిట్స్ ఇప్పుడు మా నియోజకవర్గంలో మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని గ్రీన్ఫీల్డ్ హైవే కూడా ఈరోజు పోతూ ఉంది సార్. అదేవిధంగా అనంతపూర్ సింగరాయకొండకి ఒక హైవే వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు రాపూరు సిరివంచి ఒక హైవే ఉంది సార్. కానీ విలేజ్ లిమిట్స్లో ఉన్న అంటే దాదాపు ఇప్పుడు కనిగిరి కానీ, పామూరు కానీ, సిఎస్పురం కానీ ఈ ప్రాంతాల్లో మండల హెడ్ క్వార్టర్స్లో ఆర్ఎండ్బి రోడ్ల మెయింటెనెన్స్ ఎవరు పట్టించుకోవటం లేదు సార్. ఎందుకంటే అది నేషనల్ హైవేలో ఉంది. గత 4 సంవత్సరాల నుంచి ఆ రోడ్ల మెయింటెనెన్స్ లేక విలేజ్ ఎంట్రన్స్ భాగంలో వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉన్న పొజిషన్ని ఇది నోట్ చేసుకోవాల్సిందిగా మంత్రివారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది సార్. మరి భవిష్యత్తులో ఆ ప్రాంతంలో జరుగుతున్న ఈ గ్రీన్ఫీల్డ్ హైవే కానీ వీటిల్లో ఈ ల్యాండ్ ఎక్వేషన్లో రైతులు చిన్న చిన్న సమస్యలు పడుతూ ఉన్నారు సార్. కొందరికి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ వేరే వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పట్టా ల్యాండ్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల ఈరోజు ఆ డబ్బు ఇచ్చే దగ్గర రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ గవర్నమెంట్ దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. మరి అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో 2014లో ఇండస్ట్రీస్ నిమ్స్ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని ఒక పెద్ద ఇండస్ట్రీని 46,000 కోట్లతో 5,000 ఎకరాలతో 5 లక్షల మందికి ఉపాధి కలిపే విధంగా ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది సార్. 2014-19లో మన ప్రభుత్వం అప్పుడు దాదాపు ల్యాండ్ ఎక్వైజేషన్ చేయడం జరిగింది. కానీ 19-24లో ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కానీ ఇటీవల మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మా ప్రాంతంలో ఇటీవల మా విద్యుత్ శాఖ మంత్రి వారు పర్యటించిన సందర్భంగా మా ఏరియాలో ఉన్న వేస్ట్ ల్యాండ్ గుర్తించి రిలయన్స్ వారి ద్వారా కంప్రెస్డ్ బయో ఇండస్ట్రీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదించినందుకు ఈ అసెంబ్లీ పూర్వంగా మన ముఖ్యమంత్రి వారికి మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపడం జరుగుతూ ఉంది సార్. ఎందుకంటే మా ప్రాంతంలో దాదాపు 2,000 కూడా ఎకరానికి కౌలు పరిస్థితిలో నిన్న మన ముఖ్యమంత్రి గారు చెప్తూ 30,000 రూపాయల ఆదాయ వనరులు మీకు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు చెప్పడాన్ని అభినందిస్తూ మరి మా ప్రాంతంలో మన యువ నాయకులు మన విద్యాశాఖ మంత్రి వాళ్ళు యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు ఫార్మా ఇండస్ట్రీస్ కూడా మన ప్రాంతంలో పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి వారు మాట ఇచ్చున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇండస్ట్రీస్ ఈ వెనకబడ్డ ప్రాంతంలో మా దగ్గర కొన్ని లక్షల ఎకరాల పొలం ఉంది సార్. ఎవరైనా ఇండస్ట్రీస్ వస్తే అక్కడ దాన్ని ప్రమోట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా
మాకు ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు కానీ దాని మీద మన ప్రభుత్వంలోనే పని జరిగింది. కానీ గత ప్రభుత్వంలో మేము ఏదో చేశాము, జాతికి అంకితం చేశామని చెప్పేసి టీవీలో చెప్తూ ఆ రోజు ముఖ్యమంత్రి సాక్షి, మాజీ ముఖ్యమంత్రి సాక్షిగా ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి జాతికి అంకితం అని చెప్పారు సార్. కానీ ఇటీవల మా జిల్లా మంత్రి అయిన స్వామి గారు, మరి అదేవిధంగా కొట్టుపాటి రవికుమార్ గారు మా నీటిపారుదల శాఖ మంత్రి గారిని ఆహ్వానించి అక్కడ ఏ విధమైన పనులు జరిగినాయి, ఏ విధంగా ఉన్నాయి చూడమని చెప్పేసి అన్నప్పుడు మా నిమ్మల రామానాయుడు గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది సార్. జరిగినప్పుడు దాదాపు టన్నల్ వర్క్ లో ఇంకా చాలా పని జరగాల్సింది ఉంది సార్. అదేవిధంగా ఆ టన్నల్ నుంచి కానీ పొరపాటుగా ఈ రోజు కానీ నీళ్ళు వదిలితే ఆ ఏదైతే కాలువలు ఎంబాక్మెంట్ ఉన్నాయో అవి మొత్తం కూడా ఒక మనిషి లోతు గొయ్యలు ఆ కాలువ గట్టు మీద ఉన్న పరిస్థితి ఉంది సార్. కానీ అటువంటి పరిస్థితిలో ప్రజల్ని మోసం చేస్తూ గత ప్రభుత్వం అంతా అయిపోయింది, వెలుగొండ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేశామని చెప్పేసి సినిమా స్టైల్లో ప్రజెంట్ చేయడం జరిగింది సార్. కానీ నిన్న బడ్జెట్లో మాకు 390 కోట్లు శాంక్షన్ చేయడాన్ని అభినందిస్తూ మరి రేపు మార్చిలో జరగబోయే బడ్జెట్లో సంపూర్ణంగా పెట్టి ఈ 2024-29 లోపల ప్రజలకు అది అందించే విధంగా తీసుకోపోతే మా ప్రాంతంలో ఉన్న రైతాంగం అదేవిధంగా ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి సార్. కారణం దేనికంటే మా ఏరియాలో ఫ్లోరైడ్ ఉంది సార్. ఆ ఫ్లోరైడ్ వల్ల దాదాపు ఈ భారతదేశంలో ఫ్లోరైడ్ ని మొదటిగా గుర్తించింది ప్రకాశం జిల్లాలోనే సార్. అది కూడా ముఖ్యంగా కనిగిరి ప్రాంతాల్లో దాదాపు అందరికి కిడ్నీ జబ్బులు, కాలు వంకలు పోవటం, గారపళ్ళు, రకరకాల మానసికమైన రుగ్మతలతో మా ప్రాంత వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. 2016-19 అక్కడ 2016లో మన దగ్గర డయాలసిస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. కానీ దాని మీద పర్యవేక్షణ గత 5 సంవత్సరాలు లేకపోవడం వల్ల మొత్తం నాసిరకంగా ఇబ్బంది పడే పొజిషన్ ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి సాగునీరుకి త్వరితగతం ముఖ్యంగా ఉద్దేశం తీసుకొని చేయవలసింది కోరుతూ మరి మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ వారు రిలయన్స్ సంస్థ పాలేరుపల్లి ఈ పాలేరు మోపాడు రిజర్వాయర్కి ఈ వెలుగొండ ప్రాజెక్టుని అనుసంధానం చేసి మా ప్రాంతాన్ని కాపాడవలసిందిగా కోరుతూ మరి ఎనర్జీ మినిస్టర్ వారు ఏదైతే రిలయన్స్ కంపెనీ వారిని మా ప్రాంతానికి డెప్యూట్ చేస్తున్నారు ఆ ఇండస్ట్రీస్ ని నిన్న వారు ఆల్రెడీ మన ఎంత స్పీడ్గా ఉందంటే మన గవర్నమెంట్ నిన్న రిలయన్స్ కంపెనీ వారు కనిగిరి నియోజకవర్గం పెద్దచెర్లపల్లి మండలం ఇళ్లపాడు ప్రాంతానికి వెళ్లి అక్కడ ఉన్న భూమిని పరిశీలించి వారికి మనందరం కూడా ప్రజెంట్ చేయడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. మురళీమోహన్ గారు, ఎమ్మెల్యే గారు. సార్, చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా మామిడి మారింది అధ్యక్ష. గడిచిన 15 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంట అంటే చెరుకుండేది. సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు, ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలు కొన్ని మూతపడడం, కొన్ని రైతులకు బకాయిలు తీర్చకపోవడం కారణంగా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్లో రైతులకి విస్తారంగా మామిడి మొక్కలు ఇవ్వడం, వాటిని సస్యరక్షణ కూడా వాటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా మామిడి చెట్ల పెంపకానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరిగింది. చిత్తూరు, తిరుపతి ఉమ్మడి జిల్లాలో 3,20,000 ఎకరాలకు పైగా అంటే సుమారు 4 లక్షల ఎకరాల్లో ఈరోజు మామిడి సాగు జరుగుతోంది. అయితే దయనీయమైనటువంటి పరిస్థితి ఏమిటంటే 20కి పైగా పరిశ్రమలు ఉన్నాయి. దాదాపుగా ఒక 22-23 ర్యాంపులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ధరల స్థిరీకరణ విషయంలో రైతులు ఏ ఏడాదికి ఆ ఏడాది కన్నీరు గారుస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా మార్చి ఏప్రిల్ వచ్చిందంటే మామిడి రైతులు ఆవేదన అంతా ఇంత కాదు. 2014-19లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది కూడా
వారికి సపోర్టింగ్ ప్రైస్ కింద 6-7 రూపాయలు కలిపి, ముఖ్యంగా తోతాపురి చాలా ఎక్కువ మామిడి పంటలో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండించే పంటల్లో 60% పైగా తోతాపురి, ఆ తర్వాత బేనిషా, ఈ రకాలు ఎక్కువగా పండిస్తారు అధ్యక్ష. ఈ గుజ్జు పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే జిల్లా అధికార యంత్రాంగానికి సంబంధించి కానీ ఒక విధానం లేకపోవడం కారణంగా ఏ ఏడాదికి ఆ ఏడాది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కొక్క సమయంలో రైతులు పండించినటువంటి పంటని బయట పరిశ్రమలు తీసుకున్నటువంటి సమయంలో రోడ్ల మీద పోస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖ అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ సమయంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తప్ప మరెక్కడా కూడా రైతులకు న్యాయం జరగదన్నటువంటి బలమైనటువంటి విశ్వాసంతో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి. ఒకవేళ అది ఆలస్యమైనటువంటి పరిస్థితుల్లో తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేయాలి. జనవరి, ఫిబ్రవరి కల్లా కూడా మామిడి రైతులకి ధరల విషయంలో ఒక స్థిరీకరణ ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి అధ్యక్ష. గతంలో మామిడిని ఎగుమతి చేసే విషయంలో కూడా ఒక కార్గో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది తిరుపతి నుంచి. ఇప్పుడు త్వరలో కుప్పంలో కూడా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతారు కాబట్టి కార్గో లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి రైతులకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నా. గతంలో పాల దిగుబడి అధికంగా ఉన్నటువంటి సమయంలో పాల డైరీలని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చెరుకు విస్తారంగా ఉన్నటువంటి సమయంలో చెరుకుకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వేల కొలది రైతులు, సుమారుగా నా నియోజకవర్గంలో 84,000 కుటుంబాలు ఉంటే 84,000 కుటుంబాల్లో 62,000 కుటుంబాలు మామిడి పండిస్తున్నారు అధ్యక్ష. ఎకరం పొలం ఉన్నటువంటి మామూలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలు మొదలుకొని 100 ఎకరాల మాగానున్నటువంటి రైతుల వరకు కూడా మామిడిని పండిస్తున్నారు. దానికి కారణం ఏ ఇతర రకమైనటువంటి పంటలు వేసినా వాటికి సంబంధించినటువంటి దిగుబడి విషయంలో కానీ ధరల విషయంలో కానీ నమ్మకోలేనటువంటి పరిస్థితుల్లో కనీసం మామిడి వేస్తేనైనా ఈ పంటకి ఏదో ఒక రకంగా గిట్టుబాటు వస్తుంది, ఖర్చు తక్కువ ఉంటుందన్నటువంటి ఆలోచనతో మామిడి వైపు మొగ్గు చూడడం జరిగింది. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగవుతున్నటువంటి పంటకు సంబంధించినటువంటి రైతులు సుమారుగా మనం నా నియోజకవర్గంలో 60,000 కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయంటే సుమారుగా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,00,000 కుటుంబాలు. నిన్న జీడి మామిడి రైతులకు సంబంధించి ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రస్తావించినప్పుడు మీ దయను చూసి నేను ఉప్పొంగిపోయాను. ఈ జీడి మామిడి రైతులకు సంబంధించి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్పాలన్నటువంటి మీ సూచన చూసి కూడా నేను ఉప్పొంగిపోయాను. అదే సమయంలో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే అన్ని చోట్ల ఉన్నప్పటికీ మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను మీరు కూడా గమనించి ప్రభుత్వానికి ఒక సూచన చేయాలని, ఈ మామిడి విషయంలో వీలైతే మామిడి బోర్డును ఏర్పాటు చేయాలి, లేదంటే తత్సమానమైనటువంటి ఒక అథారిటీని ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడాలని, రైతులు అంటే ధర విషయంలో ఎవరి దయాదక్షిణలు కాకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని మనం ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తున్నామో డిగ్నిటీ ఆఫ్ ఫార్మర్ ఇన్ ప్రైస్ ఫిక్సేషన్ అన్నటువంటి ఆ డిగ్నిటీని మనం రైతుకు కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రైతులు ఏదైతే ప్రొడక్టివిటీని పెంచుతారు. అందులో ముఖ్యంగా నేను ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి ఎస్సీలంటే రైతు కూలీలుగా మిగిలిపోతున్నటువంటి సమయంలో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం పొలం, అరెకరం పొలం, 2 ఎకరాల పొలం ఉన్నటువంటి వారు కూడా మామిడి పండిస్తున్నారు కాబట్టి వారు కూడా మేము ఉత్పత్తిదారులు ఉన్నటువంటి గర్వంగా జీవించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ మంత్రుల్ని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. వెంకటేశ్వర గారు కాకినాడ. వెంకటేశ్వర గారు కాకినాడ ఎమ్మెల్యే గారు. వరల కుమారరాజా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇది సామాన్యుడిని సంపన్నుడిగా చేసే బడ్జెట్, ఇది పేదవాడి బడ్జెట్, ఇది బడుగు బలహీన వర్గాల్ని భరోసా ఇచ్చే బడ్జెట్ అని నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఎవరిని కదిలిచ్చినా, ఏ వర్గాల వారిని అడిగినా అద్భుతంగా ఉంది బడ్జెట్ అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే నేను 175 నియోజకవర్గాల తరఫున, మరి ముఖ్యంగా 29 ఎస్సీ నియోజకవర్గాల తరఫున ఒక ముఖ్యమైన సమస్యను మీ ముందుకు తీసుకురావాలని తెలుసుకున్నా.
రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అధ్యక్ష ఈ సమస్య. బడుగు బలహీన వర్గాలు, మరి ముఖ్యంగా దళితులు ఆత్మగౌరవానికి ఆత్మఘోషకి సంబంధించిన సమస్య. వారి చివరి ఆఖరి మజిలి గౌరవంగా ఉండాలని కోరుకునే సమస్య. మనం రోడ్లు ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం, అదేవిధంగా రైతులను ఆదుకుంటున్నాం, రైతుని రారాజుగా చేసే ప్రయత్నం చేస్తున్నాం, అన్నీ బాగున్నాయి అధ్యక్ష. కానీ నేను చెప్పబోయే సమస్య దళితులకు సంబంధించిన సమస్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. వారు కోరుకునేది ఏంటంటే శ్మశాన వాటికల్లో స్థలం అధ్యక్ష. ఇటీవల నేను మా నియోజకవర్గంలో ఒక గ్రామం వెళ్ళా. ఆ గ్రామంలో ఒకసారి మా శ్మశాన వాటికి చూడటానికి రండి, స్థలం లేదు రండి అని పిలుస్తుంటే సరే వెళ్దాం పదండి అంటే ఆ ఊర్లో అందరూ కూడా నా దగ్గరకు వచ్చారు. చూపించండి మీ స్థలం ఎక్కడ చూస్తాను అని చెప్తే ఎవరు మాట్లాడలా. ఏంటో ఏం మాట్లాడలేదు, చెప్పండి మీ స్థలం ఎక్కడ అంటే ఆ ఊరిలోనే ఆనుకొని ఆ శ్మశాన వాటికి ఉంది అధ్యక్ష. చాలా దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి అధ్యక్ష. ఏదైతే జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా చంద్రబాబు గారి ద్వారా ఆయన దయతో ఇప్పుడు అంటరానితనం పోయి అదేవిధంగా గౌరవంగా మాకు కూడా కేటాయింపులు వచ్చి అదేవిధంగా 2 క్లాసుల విధానం పోయి అదేవిధంగా చంద్రబాబు గారి పుణ్యమాని ఈ స్థాయిలో నిలబడ్డ అధ్యక్ష. చాలా గర్వంగా సంతోషంగా ఉన్న ఈ తరుణంలో మేము అడిగేది ఆఖరి మజిలి చివరి ఆత్మఘోష ఆత్మాభిమానం మా దళితులు గర్వంగా సంతోషంగా మదిగో చనిపోతున్నప్పుడు ఈ స్థలం ఉంది పక్కాగా అని చెప్పుకోవడానికి ధైర్యం ఇచ్చే ఆ శ్మశాన వాటికల స్థలాన్ని కేటాయించమని మినిస్టర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. చాలా చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు గారు గతంలో 2014-19లో జిల్లాల వారీగా కొన్ని చోట్ల ఈ స్థల కేటాయింపులు జరిగాయి అధ్యక్ష. మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసి మా ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ అధ్యక్ష ఇంకొక విషయం ఏమిటంటే శ్మశాన సమాధి దగ్గరికి వెళ్ళి మనిషిని అక్కడ పాతి పెట్టే సమయంలో గతంలో ఉన్న అంత ముందు పెట్టిన సమాధుల తాలూకు పీనుగులు ఇవన్నీ బయట వస్తున్నాయి అధ్యక్ష. చాలా దుర్భరమైన పరిస్థితులు అధ్యక్ష. నాకుగా నేను మా పామర్ నియోజకవర్గంలో 3 సంవత్సరాల నా ఈ ప్రస్థానంలో కొన్ని వందలు శవపేటికలు మోస్తూ ఆ అంత్యక్రియలో నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష. నేనే ప్రత్యక్ష సాక్షి. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి దళితుల ఆత్మగౌరవం కాపాడవలసిందిగా మా రక్షకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరదలుచుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా మీరు చూస్తున్నారు ఈరోజు పంచాయతీలకు సంబంధించి 5 సంవత్సరాలుగా సర్పంచ్ అనేవాడు తలెత్తుకోలేని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అధికారం వచ్చిన 5 నెలల్లోనే పార్టీలకు అతీతంగా సర్పంచ్ అన్న ప్రతి ఒక్కరూ తలెత్తుకొని గర్వంగా మూలపడ్డ చెక్ బుక్ని దులిపి చెక్ సంతకాలు పెట్టే అదృష్టం అవకాశం మనం కల్పించాం అధ్యక్ష. అందరూ సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ రాబోయే 2-3 నెలల్లో కూడా మళ్ళీ 15th ఫైనాన్స్ నిధులు ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు వైపు చూస్తుంది. మా దళితులకి ప్రత్యేకంగా నేను అడిగిన విషయంలో న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. వెంకటేశ్వర గారు కాకినాడ. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలీన గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకుంటున్నాను అధ్యక్ష. కాకినాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీలు అయినటువంటి రవణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగ గ్రామాలని కాకినాడ నగర పాలన సంస్థలు విలీనం చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 175/25 డేటెడ్ 3/2013లో ప్రతిపాదించి ఆ దిశగా జీవో విడుదల చేసింది అధ్యక్ష. దానిపై అప్పటి పంచాయతీ పాలకవర్గాలు విలీన ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2013 నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలీనం చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష.
అధ్యక్ష, దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష, హైకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. WP నెంబర్ 37445 ఆఫ్ 2015 ప్రకారం జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష. దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ విలీనం చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో 1994-73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి 5 ఏళ్లకు వారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, చాలా ముఖ్యమైన సమస్య అధ్యక్ష. 2 లక్షల పైచీల ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఈ 6 గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ 6 పంచాయతీలు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు, ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలీనం చేసే అవకాశం లేనందున ఈ 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష. ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష. కోర్టులో వాద్యం వల్ల మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు 6 పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష. ఈ పంచాయతీలకు ఇంటి పనులు మాత్రం ఆర్థిక వనరులుగా ఉన్నాయి అధ్యక్ష. అది గమనించాలి. ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలకు రావట్లేదు అధ్యక్ష. పారిశుద్ధ్యం, కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవ్వడం, సుమారు 1,25,000 దగ్గర అక్కడ ఓటర్లు ఉండడం, అలాగే జనాభా ప్రాతిపదికలో అయితే 2 లక్షల దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాను అధ్యక్ష, వచ్చింది కాబట్టి. కానీ ఈ 6 పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ 6 పంచాయతీలు విడుదల చేయవలసిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తక్షణం మేము కోరుకుంటున్నాం అధ్యక్ష, దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేషన్లో ఉన్న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మా అందరూ కోరిక అధ్యక్ష. తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరపడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవచ్చుగా తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. యార్లగడ్డ వెంకట్రావు గారు, గన్నవరం. వెంకట్రావు గారు, గన్నవరం. బొగ్గు రమణమూర్తి గారు. ఈ డిబేట్స్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ 2019 నుంచి 24 వరకు రైతుల పరిస్థితి అగమ్య గోచరం అధ్యక్ష. పండించే పంట గిట్టుబాటు రేట్ లేదు, మౌలిక సదుపాయాలన్నీ గాలి కుదిరిస్తారు అధ్యక్ష. వ్యవసాయం మంది రైతులకి కన్నీటి పరమైంది అధ్యక్ష. పండించే పంట గిట్టుబాటు ధర లేక, సకాలంలో ఎరువులు అందక, అలాగే ఏదైతే కాలువలు మరామతులు జరగక, పంట పొలాలకు నీరు రాక చాలా ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఈవేళ ఈ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చూసిన తర్వాత ఒక ఆశ, ఒక రైతుగా, ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక రైతుగా ఒక ఆశ కలిగింది అధ్యక్ష. ఏదైతే 2014 నుంచి 2019 వరకు రైతులు ఎంతో ఆనందంగా, సుఖంగా వ్యవసాయం లాభసాటిగా చాలా
ఆనందంగా అనిపించారు అధ్యక్ష రైతులు. ఆవేళ రైతు రుణమాఫీ 50,000 వరకు ఏకకాలంలో చేసే ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు దక్కుతుంది అధ్యక్ష. 1,50,000 వరకు విడతల వారీగా రైతు రుణమాఫీ చేసి రైతులకి రుణాల నుంచి విముక్తి కల్పించారు అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు తీసుకుంటే రైతులకి చాలా కష్టం అధ్యక్ష. రైతు భరోసా అన్నారు. రైతు భరోసా అనేది మరి అది 15,000 అని కేవలం 9,000 రూపాయలకే పరిమితి చేశారు అధ్యక్ష. కేంద్రం 6,000 ఇస్తే వీళ్ళు 9,000 ఇచ్చే అధ్యక్ష. దాంట్లో కలిపి ఒక సంవత్సరం రైతు భరోసా ఇవ్వలేదు అధ్యక్ష. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఆవేళ ఒక పర్యాయం ఇచ్చినప్పటికీ రైతులకి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది 5 సంవత్సరాలు లెక్కేసుకుంటే ఎంత రైతు కోల్పోయాడో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ఆవేళ రాష్ట్రం విడబడినప్పటికీ, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ వ్యవసాయం లాభసాటి చేయాలి, వ్యవసాయదారులకు ఆదుకోవాలి, రైతాంగానికి ఆదుకోవాలనే ఆలోచనతో ఆవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి రైతుల గురించి వ్యవసాయ ఆధునీకరణకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు అధ్యక్ష. దాంట్లో మెకనైజేషన్, ఇవాళ మెకనైజేషన్ 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఒక ట్రాక్టర్ ఇచ్చిన పోపాన్ని పోడలేదు, ఒక కోత మిషన్ ఇచ్చే పోపాన్ని పోడలేదు, ఒక ప్యాడీ క్రషర్ ఇచ్చే పాపాన్ని పోలేదు అధ్యక్ష. ఎక్కడ డిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ 5 సంవత్సరాల్లో గాలికి వదిలేశారు అధ్యక్ష. ఈవేళ ఈ బడ్జెట్లో మళ్ళా మెకనైజేషన్ గురించి ఏదైతే రైతులకు కావలసిన పనిముట్లు, వ్యవసాయ పనిముట్ల గురించి నిధులు మంజూరు చేసి బడ్జెట్లో పొందుపరచడం చాలా ఆనందదాయకమైన విషయం అధ్యక్ష. అలాగే మరి ఈవేళ ఈ డిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కలిపి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని మళ్ళా ప్రభుత్వం అందిస్తున్నాం, చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. అలాగే ఆవేళ నీరు చెట్టు కింద రైతులకు కావలసిన కాలువలు కానీ, చెరువులు కానీ, సర్ప్లస్ వీల్స్ కానీ, మధువులు కానీ పూర్తి చేసి రైతుకు కావలసిన సాగునీరుని కలిపి పెద్ద ఎత్తున అందించారు అధ్యక్ష. అలాగే ప్రాజెక్ట్స్ ఇవాళ తీసుకుంటే మరి ఆవేళ పోలవరం 70% పైచులకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు అధ్యక్ష. ఒక సంవత్సరంలోనే మరి ఎత్తిపోతల పథకం మనకి ఇక్కడ పూర్తి చేసి కృష్ణానది వరకు నీరు తెచ్చారు అధ్యక్ష, గోదావరి నది నుంచి. అలాగే మా మూసిదార ప్రాజెక్టు కలిపి 90%, 92% పూర్తి చేశారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కానీ, మూసిదార ప్రాజెక్టు కానీ, రాష్ట్రంలో ప్రాముఖ్యమైన ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసి రైతులకి ఈదులో నిలిపారు అధ్యక్ష. సాగునీరు లేక, రైతులకు గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక విషయం, రైతులు ఏదైతే పండించే పంట మరి కొనుగోలు చేసి, ప్రభుత్వమే కొనుగోలు చేసి ధాన్యం డబ్బులు మళ్ళా మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వరకు రైతులు తాలూకా బకాయిలు తీర్చకుండా వాళ్ళకు కావలసిన అనుయాయుల కాంట్రాక్టులు బిల్లులు ఇచ్చి రైతులను ఈదులో నిలబెట్టే ఘనత గత ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ రైతుల తాలూకా వ్యవసాయం ఏదైతే ధాన్యం కొనుగోలు తాలూకా డబ్బులు మరి తీర్చడం కానీ, లేకపోతే ఆవేళ నీరు చెట్టు కింద ఎవరైతే ఆవేళ సాగునీరు సంఘాలు లేకపోతే రైతు కమిటీలు వర్కులు చేసే ఆ బిల్లులు కలిపి బకాయిలు 5 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చారు అధ్యక్ష. ఈవేళ రైతుల్లో ఒక ఆశ కలిగింది. మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు కానీ, రైతుకు కావలసిన కాలువలు మరామతులు కానీ, రైతులకు కావలసిన చెరువులు, తూములు మరామతులు కానీ జరిగి మళ్ళా వ్యవసాయం లాభసాటికి వచ్చి రైతులు మళ్ళా నిలదొక్కుకోగలరని ఒక ఆశ ఈవేళ రైతుల్లో సిగురించింది అధ్యక్ష. ఈవేళ వ్యవసాయ బడ్జెట్ చూస్తే తప్పనిసరిగా రైతుకు మేలు జరుగుతుందని భావిస్తూ మరి నా తాలూకు మనవి, ఈవేళ రైతు కూలీల సమస్య అధికంగా ఉంది అధ్యక్ష. ఈవేళ పండించే పంట చేతికి రావాలంటే చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. అందువల్ల చిన్న ఇంప్లిమెంట్స్ అయినా ఈ సీజన్లో, ఇది వ్యవసాయ సీజన్ అధ్యక్ష, కోత మిషన్లు కానీ, నూర్పు మిషన్లు కానీ, ఇటువంటి చిన్న పరికరాలు రైతులకు అందించే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. వెంకట్రావు గారు, యార్లగడ్డ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు బడ్జెట్లో పరిశ్రమలకు 4,370 కోట్లు పైబడి
కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మల్లవల్లి పారిశ్రామిక కాడ నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 16.5 లక్షలకు ఎకరం కేటాయిస్తే 1360 ఎకరాలు SEZ అవుతుంది. తర్వాత గత ప్రభుత్వం దాన్ని 89.5 లక్షలు పెంచిన పరిస్థితి అధ్యక్ష. కేవలం 52 కంపెనీలే ఫంక్షన్ స్టార్ట్ చేసిన అధ్యక్ష. 426 కంపెనీలు ల్యాండ్ అలొకేట్ చేసినా వాళ్ళు రాని పరిస్థితి, వాళ్ళు పారిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే అశోక్ లేలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉండి కూడా గత ప్రభుత్వ వైఖరికి వాళ్ళు చేసే పనులు నచ్చక వాళ్ళు అడిగిన వాళ్ళ ఇండస్ట్రీస్ని వేధించిన తీరుకి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. నేను హోల్సేల్ ఎండీతో మాట అశోక్ లేలాండ్ వెనక్కి తెచ్చిన పరిస్థితి అధ్యక్ష. అలాగే జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపి సెకండ్ ఫేజ్ని తగిన స్థలం గుర్తించాను అధ్యక్ష. ఈ 13.5 ఎకరాల తోడు మన చంద్రబాబు నాయుడు గారు గత కేబినెట్ మీటింగ్లో అందరు ఇండస్ట్రీస్కి 420 మందికి పాత రేటుకి 16.5 లక్షల రూపాయలకి ఎకరం కేటాయించిన పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది అధ్యక్ష. దాన్ని ఎక్స్టెండ్ చేస్తే 183 కంపెనీల ప్రతినిధులు నన్ను కలిసిన పరిస్థితి అధ్యక్ష. అప్పుడు ఏపీఐసి చైర్మన్ లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. ఏపీఐసి ఆన్లైన్లో కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. సుప్రీం సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ 300 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో 479 ఎకరాలు మనం తీసుకోగలిగితే ఇంకో 103 పరిశ్రమలు వచ్చే పరిస్థితి అధ్యక్ష. నేను 15,000 ఉద్యోగాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికలు ఓటడని ఎన్నికల ప్రచారంలో చెప్పే అధ్యక్ష. అశోక్ లేలాండ్ నాకు తీసుకురావడం కానీ ఇప్పుడు మిగతా కంపెనీలకు ల్యాండ్ కార్డ్ అయితే 420 కంపెనీలు రాబోతుంది. మన దాంట్లో పాలసీలో కూడా 6 మాసాల్లో స్టార్ట్ చేయాలి, 2 సంవత్సరాలు కంప్లీట్ చేయకపోతే భూమి వెనక్కి తీసుకుంటామని చెప్పిన పరిస్థితి అధ్యక్ష. ఈ 479 ఎకరాలని ఎక్వైర్ చేస్తుందని కోరుతూ, అలాగే ఈ మోడల్ ఇండస్ట్రియల్ పార్క్కి రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్గా పెట్టమని గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. గతంలో ఈ 183 కంపెనీలు రెడీగా ఉన్నాయి అధ్యక్ష. రేటు 89 లక్షలు పాత ప్రభుత్వం రేటు కూడా తీసుకుంటా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్న పరిస్థితి. గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దీని మీద ఒక డెసిషన్ తీసుకుని 479 ఎకరాలు ఎక్వైర్ చేస్తే రాబోయే కాలంలో హోసూరులో కూడా శ్రీరాము, అశోక్ లేలాండ్ 2-3 కంపెనీలు ఉన్న హోసూరు నగరంలో వాళ్ళ 2500 కంపెనీ ఉన్న పరిస్థితి అధ్యక్ష. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ డెఫినెట్గా ఈ రాష్ట్రానికి తలమానికం అవుతుంది అధ్యక్ష. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటాం, బందర్ పోర్టు దగ్గర ఉంటాం, భౌగోళికంగా అనుకూలమైన ప్రాంతం కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతుంది అధ్యక్ష. అలాగే వైసీపీ గత ప్రభుత్వం వాళ్ళు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒకటే పనిగా పనిచేసిన పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు గారు కట్టిన రాజధానిని మార్చేద్దామని కేవలం 45 నిమిషాలు మీటింగ్ పెట్టి రాజధానిని మారుద్దామని ప్రయత్నం. మీటింగ్ 45 నిమిషాలు అధ్యక్ష అది. అలాగే చంద్రబాబు గారు ప్రతిపక్ష హోదా ఎలా తీసేయాలని ఆ రోజున గన్నవరం ప్రజల మ్యాండేట్కి భిన్నంగా ఆ శాసనసభను తీసుకున్న పరిస్థితి అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు హోదా పోలేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ప్రజలు హోదాని తీసేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే చంద్రబాబు గారిని తిట్టడం, లోకేష్ బాబుని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని నిందించడం, ఇదే ఎజెండాగా అక్రమ కేసులు పెట్టడం, కడకు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించే పరిస్థితులు తప్ప వాడు పరిపాలించింది ఏం లేదు అధ్యక్ష. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు గత ఆర్థిక మంత్రి శాసనసభలో అప్పులు తీసుకొత్త ఢిల్లీ తిరగటం తప్ప, ఆ బట్టలు నొక్కే కార్యక్రమం తప్ప, లేకపోతే అసెంబ్లీలో పెట్టగలలు చెప్పి కాలయాపన చేసిన పరిస్థితి అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం ఏమన్నా పథకాలు అమలు చేస్తే వాటిలో కిక్ బ్యాక్లు వచ్చే పనులు చేసుకోవటం, స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వటం, పెన్సిళ్ళు, పెన్నులు, షూస్ దేన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. ఆఖరికి పిల్లలకు పెట్టే చిక్కీస్లో కూడా డబ్బులు దంటుకుంటే పనిగా గత ప్రభుత్వం పరిపాలించిన పరిస్థితి అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో 16,952 ఎన్నో గ్రామాలు, ఏ ఊరు వాడ చూసినా రేట్లు పడిపోయిన పరిస్థితి అధ్యక్ష, పొలాలు కానీ స్థలాలు కానీ. కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లవల్లి ఈ పారిశ్రామిక కారిడార్ ఉన్న ఊరిలో నా కాన్స్టిట్యున్సీలో 40 లక్షలు ఉన్న ఎకరం ఇవాళ 3 కోట్లకి పెరిగింది అధ్యక్ష. ఇండస్ట్రీస్లు చాలా చాలా త్వరితగతిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అడిగే పరిస్థితి అధ్యక్ష. మంత్రి భరత్ గారిని కూడా ఒకసారి పిలిస్తే సందర్శించారు అధ్యక్ష. అశోక్ లేలాండ్ డబ్బు ఓపెన్ అవుతుంది. మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఈ 479 ఎకరాలు త్వరగా ఎక్వైర్ చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సురేష్ గారు, ఉదయగిరి సురేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రోజున ఈ బడ్జెట్కి ఎంతో ప్రాధాన్యత ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం చేసిన డిస్ట్రక్షన్ అది కరెక్ట్ చేసుకునే దానికి కొంత ప్రయత్నం జరిగింది బడ్జెట్లో. అన్ని రంగాల్లో ఇరిగేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఆర్డబ్ల్యూఎస్ కానీ, వెల్ఫేర్ కానీ అన్ని రంగాల్లో పెద్దపేట వేయడం జరిగింది అధ్యక్ష.
ప్రభుత్వాలు తీసుకునే పాలసీస్ వల్ల సగటు జీవితం మీద ఎంతో ఇంపాక్ట్ చూపెడతాయి అధ్యక్ష. చిన్న ఎగ్జాంపుల్, అన్నగారి ఎన్టీఆర్ గారి ప్రభుత్వంలో 83లో తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీ వల్ల నేను కానీ నాతో పాటు ఎంతో మంది లక్షల మంది ఇంజనీరింగ్ చదివి, అలాగే చంద్రబాబు గారు తీసుకున్న ఐటీ పాలసీ వల్ల చాలామంది విదేశాలకు వెళ్ళగలిగాం. సో అంటే కొన్ని పాలసీస్ ముందు చూపుతో తీసుకునే పాలసీస్ వల్ల మనం ఎంత ఇంపాక్ట్ చూపెట్టగలమో కొన్ని ఫ్యామిలీస్ మీద, అది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. అలాగే ఇరిగేషన్లో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఈ బడ్జెట్లో. మేజర్ ఇరిగేషన్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ. మాకు ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాలు, బాగా పేద ప్రాంతం, మెట్ట ప్రాంతం, 40 ఏళ్లుగా వివక్షకి గురైన నియోజకవర్గం. ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు కలగానే మిగిలిపోయాయి. సోమశిల ప్రాజెక్ట్ తోటే, సోమశిల ఉత్తర కాలువతోటే, అలాగే ఇప్పుడు సోమశిల హై కెనాల్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవుతా ఉంది. సోమశిల ఉత్తర కాలువలో ఒరిజినల్ డిపిఆర్ బేస్ చేసుకొని సబ్ కెనాల్స్ అన్నీ కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష. ఆ సబ్ కెనాల్స్ అన్నీ కానీ కంప్లీట్ అయితే కొన్ని వేల ఎకరాలకి నీళ్లు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఒకసారి దయచేసి మన ఇరిగేషన్ మినిస్టర్ రామనాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆ విషయం మీద ఒక్కసారి దృష్టి పెట్టండి అని చెప్పి. అలాగే మనకు సోమశిల హై కెనాల్ ఒకటి, వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు ఈ బడ్జెట్లో. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మాకు ఒక గండిపాలెం రిజర్వాయర్ ఒకటి ఉంది, అది మంత్రి గారికి చెప్తా ఉన్నాను. గండిపాలెం రిజర్వాయర్, దాంట్లో కనీసం ఒక లస్కర్కి కూడా మనం జీతం ఇచ్చే పరిస్థితి లేదు. చిన్న మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా అక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు. దాదాపుగా 16,000 ఎకరాల ఆయకట్టు ఉంది గండిపాలెం రిజర్వాయర్ కింద. దానికి ప్రత్యేకంగా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి అది న్యాయం చేయమని అడుగుతా ఉన్నాను గండిపాలెం రిజర్వాయర్ గురించి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకు బొప్పాయి కానీ మిగతా కొన్ని పంటలు, అలాగే మిరప, దోశ, మన శనగ కానీ మినప కానీ రకరకాల పంటలు పండించే నియోజకవర్గం. కేవలం వ్యవసాయం మీద, ఈ పంటల మీద బతికే నియోజకవర్గం మాది. దానికి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కొన్ని శాంక్షన్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే వింజమూరు పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి, దాని గురించి ఒకటి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో మీరు అడిగిన గ్రాంట్స్ కానీ వాటికి కూడా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఎన్నో రోడ్స్ ఉదయగిరి నియోజకవర్గంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు అయితే అది దాదాపుగా 40 ఏళ్ళ నుంచి ఒక కలగానే మిగిలిపోయింది. దయచేసి ఆ ఒక్క రోడ్డుని గౌరవ మినిస్టర్ గారికి విన్నవించుకుంటా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా అధ్యక్ష. ఓకే అండి. ఈ నిధుల కొరకు మంత్రులు చేసిన రిక్వెస్ట్ పైన ఎక్కువ మంది సభ్యులు మాట్లాడారు, మంచి సూచన చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గ్రాంట్లు నిధుల కొరకు అభ్యర్థులపై ఓటింగ్ జరుగుతుంది. వివరాలు తెలియజేస్తాను నేను. ఇప్పుడు 11వ అభ్యర్థన కింద రోడ్లు భవనాల శాఖకు 8,700 కోట్లు 35,38,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. రెండవది 36వ అభ్యర్థన కింద పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడి శాఖకు 4,370 కోట్లు 41,67,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 33వ అభ్యర్థన క్రింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖకు 15,513 కోట్ల 65,02,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 34వ అభ్యర్థన క్రింద చిన్న తరహా నీటిపారుదల శాఖకు 1,221 కోట్లు 97,60,60,000 రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 35వ అభ్యర్థన క్రింద ఇంధన శాఖకు 8,217 కోట్లు 7,31,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా
27వ అభ్యర్థన క్రింద వ్యవసాయ శాఖకు 9,713 కోట్లు 97,54,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 28వ అభ్యర్థన క్రింద పశుపోషణ మత్స్యశాఖకు 1,832 కోట్లు 93,82,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 33వ అభ్యర్థన కింద సహకార శాఖకు 308 కోట్ల 26,43,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 38వ అభ్యర్థన క్రింద పౌర సరఫరాల నిర్వహణ శాఖకు 3,739 కోట్లు 79,85,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక అభ్యర్థన ఏంటంటే 18వ అభ్యర్థన కింద గృహ నిర్మాణ శాఖకు 4,012 కోట్లు 53,48,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక అభ్యర్థన 19వ అభ్యర్థన క్రింద సమాచార పౌర సంబంధాల శాఖకు 293 కోట్లు 8,09,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక అభ్యర్థన 15వ అభ్యర్థన క్రింద క్రీడలు యువజన సేవల శాఖకు 185 కోట్లు 50,56,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. దీనిపైన ఓటింగ్ పెడుతున్నామండి. 8వ అభ్యర్థన కింద రవాణా నిర్వహణ శాఖకు 372 కోట్లు 15,61,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం మొత్తం. కావున నిధుల కొరకు అభ్యర్థులు మంజూరు చేయడం అనేది ఇప్పుడు మనకి టిట్కో హౌసింగ్ మీద మొన్న అభ్యర్థన మేరకు లఘు చర్చ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రారంభిద్దాం. 11:45 ఉంది. ఎవరైనా భోజనాలు కలుపుకుంటూ ఉంటే మంచిది, లేదంటే వెళ్దామంటే అలాగే వెళ్ళండి అక్కడ. ఓకే ఓకే ఈ చర్చను గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు ప్రారంభిస్తారు. అధ్యక్ష లిస్ట్ కూడా చూడండి. రాజుగారు టైం చెప్పండి అధ్యక్ష. లిస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. అరే రోజు ప్రజల గురించి అధ్యక్ష మంచిగా అందరిది ఒకే సబ్జెక్ట్. ఇది దయవుంచి సభ్యులందరూ కూడా రిపీట్ చేయకూడదు. ఒక సభ్యుడు కవర్ చేసింది ఇంకో సభ్యుడు రిపీట్ చేయకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్తూ కొత్త పాయింట్లు చెప్తే టైం కూడా కలిసి వస్తుంది, ఉపయోగపడుతుంది. దయవుంచి సభ్యులందరూ కూడా చెప్పిందే చెప్పకుండా ఒక సభ్యుడు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడకుండా చేస్తే బాగుంటుందని ఒక సలహా ఇస్తున్నాను అధ్యక్ష. స్టార్టింగ్ చేయాలి కదా, స్టార్టింగ్ బ్యాట్స్మెన్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అధ్యక్ష, ఇళ్లు శాంక్షన్ చేసింది. ఓకే గంట సమయం, గంట ఎక్కడండి చూడండి. 1 hour ప్లీజ్, 1 hour అధ్యక్ష. గంట 11:45 మీరు న్యాయమైన చర్చ చేయండి. న్యాయంగా 1 hour అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం అధ్యక్ష. మంత్రి గారు, బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విషయం.
జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణమైన దోపిడీ చేసిన వ్యవహారం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నేతలు మీరు కూడా వినండి, సిగ్గుతోటి చస్తారు విన్న తర్వాత. అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎవరికి ఎన్ని ఇళ్ళు కావాలో అన్ని ఇళ్ళు కూడా మేము సమకూరుస్తాము. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటంతో పాటు ప్రతి ఒక్క ఇంటికి కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి అధ్యక్ష అప్పుడు మనందరూ కలిసి ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన సపోర్ట్ తోటి 2014 నుంచి 2019 వరకు కలిసి ఉన్న సమయంలో అధ్యక్ష ప్రధానమంత్రి గారు 7,01,481 ఇళ్ళు మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే అత్యంత అధికంగా ఒకే ఒక్కసారి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపుల్లో రాష్ట్రంకి, ఆంధ్ర రాష్ట్రానికి అత్యధిక స్థానం ఇచ్చి దేశంలో ఇతర రాష్ట్రాలకి కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసినందుకు అధ్యక్ష ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, అట్లాగే మన మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులైన నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 5 లక్షల ఇళ్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 5 లక్షల ఇళ్లకి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రము కూడా సైటు స్థలం ఉచితంగా ఇచ్చి మళ్ళీ ఇంకొక 1,50,000 రూపాయలు సబ్సిడీగా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే సబ్సిడీ ఇచ్చిందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతో తెలుసా అధ్యక్ష, 3 లక్షల రూపాయలు ఉచితంగా ఆంధ్ర రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వము ఉచితంగా ఇస్తుంది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా స్థలము కూడా ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. మొత్తం నిర్మాణ బాధ్యతలు కూడా ఏపీ టిడ్కో సంస్థ ద్వారా నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి మంత్రివర్యులు కూడా నారాయణ గారు అధ్యక్ష. నారాయణ గారు ఎంత త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కాంట్రాక్టర్స్ ని తోమిసేవారు అధ్యక్ష. విపరీతంగా తొందరగా కంప్లీట్ చేయండి, లబ్ధిదారులకి మనం ఇల్లు ఇవ్వాలి, చేకూర్చాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఒక్క విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే 5 లక్షల ఇళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత 4,54,706 ఇళ్ళు 706 ఇళ్ళు అధ్యక్ష దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చూడండి దయచేసి. టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,54,706 ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే తర్వాత ఇది కేవలం ఓన్లీ టిడ్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తర్వాత గ్రౌండ్ అయినవి అంటే టెండర్లు పిలిచారు, స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష 3,13,832 ఇళ్ళు అధ్యక్ష. 3,13,832 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. గ్రౌండ్ అయినవి కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినవి 2,61,640 ఇళ్ళు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ రిపీటింగ్, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి
నా ఎస్సీలు, నా బీసీలు, నా వాళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? సిగ్గుతోటి చావాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అత్యంత దారుణంగా, దుర్మార్గంగా 2,38,300 ఇళ్లని ఆప్ చేశాడు అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని ₹1,00,000, ₹2,00,000, 50,000, 25,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష? 2,38,300 ఇల్లుని, 360 ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము సుమారు 7,01,481 ఇల్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇళ్ళకి శాంక్షన్ ఇస్తే టెండర్స్ పిలిచింది 4,54,706 ఇళ్ళకి టెండర్లు పిలిస్తే ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు 2,61,640 ఇళ్ళు మాత్రమే అధ్యక్ష. తర్వాత అధ్యక్ష అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్ బంద్ చేస్తాడు అధ్యక్ష. ఏదైతే ఇళ్లకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు దానికి ఏదైతే షింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు, నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు. అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష. అట్లాగే ఈడబ్ల్యూసి క్లాజెట్లు పెట్టించారు. ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్, వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి మంచి సదుపాయాలను ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మారిపోయింది. మారిన తర్వాత పని చేద్దామనుకుంటే డబ్బులు లేవు. కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు ఆపేశాడు. హాఫ్ చేసి ఏదైతే ఇల్లుని అన్ని కట్ చేసేసి అరే సార్ మేము పనులు చేసామో కనీసము ఈ పేమెంట్లు కన్నా చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే మేము డబ్బులు ఎందుకు ఇస్తాం, మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు ఆయన్ని వెళ్ళి అడగండి అని చెప్పి ఎటకారంతో మాట్లాడిన మంత్రివర్యులు ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరే ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమి అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్సే కాదు బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి, ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలో అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి టెక్నికల్ గా కూడా అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మీరు అప్పుడే బెల్ కొట్టేస్తారు. అప్పుడే బెల్ అంటే 25 మంది. అరే 1 అవర్ ఇందాక పర్మిషన్ తీసుకున్నాను అధ్యక్ష. ఇంకా మొదలు పెట్టలేదు. 25 మంది ఉన్నారు. 1 అవర్ చెప్పారు అధ్యక్ష. 1 అవర్ మీకు కాదు. అరే బాబు 25 మంది ఉన్నారు. 1% కూడా కంప్లీట్ కాలా. అయితే కుదరదు. ఇంకా 25 మందికి 1 అవర్ లో కంప్లీట్ చేయాలన్నారు. 1 అవర్ మీకు ఇవ్వలేదు రాజు గారు. 1 అవర్ అందరికీ కల్పించారు. దయచేసి అర్థం చేసుకోండి. కరెక్టే. అధ్యక్ష ఇది మాటలు కాదు అధ్యక్ష, ఇదంతా ఆవేదన, రాష్ట్ర ప్రజల ఆవేదన అధ్యక్ష. రాష్ట్ర ప్రజల ఆవేదన, కన్నీరు కాల్స్తూ బాధలు పడుతున్న వాళ్ళ గురించి సభకి తీసుకురాకపోతే నీకు ఎట్లాగా అధ్యక్ష? దయచేసి మీ బాధ అందరూ కూడా చెప్తారు. అది మీ ఒక్కరి బాధ కాదు, అందరి బాధ. అందరి బాధ. నేను స్టార్ట్ చేసినప్పుడు అధ్యక్ష ఇవ్వాలి అధ్యక్ష టైము. అందరినీ ఓటింగ్ తీసుకోండి అధ్యక్ష. ఓటింగ్ తీసుకోండి.
1 గంటలోపు అవ్వాలి. అధ్యక్ష 0 అవర్ కాదు ఇది. అధ్యక్ష ప్రపోజ్ చేసిందే అధ్యక్ష ప్రపోజ్ చేసింది దయచేసి ఒక అరగంటనే ఇవ్వండి అధ్యక్ష. ఒక హాఫ్ అన్ అవర్ లో క్లోజ్ చేస్తాను అధ్యక్ష. దయచేసి వెరీ 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 సీరియస్ ఇష్యూ, వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి, everyone, this is the serious issue. Everyone wanted to deal with it. So you take some minimum time. But if you want to take entire 1 hour, then the list handed over to me would be a waste. Okay, Adhyaksha. I will. Okay, I'll be very brief and short. And sharp. I'll be very brief and short. I'll be very brief and short. ప్రజల ఆవేదన చేసేటట్టు మీకు తెలిసేటట్టు నేను చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. ముందు కాంట్రాక్టర్స్ది, తర్వాత ప్రజలది చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసు అధ్యక్ష. 43 మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఎందుకు చేసుకున్నారో తెలుసా? పనులు చేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా అప్పుల పాలైపోయి మొత్తం ఎక్కడ బ్యాంకుల నుంచి లోన్స్ కూడా కుట్టకుండా నానా బాధలు పడుతూ, అరే ఈ భూమి పైన ఈ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఉన్నంత కాలము ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఉద్దేశంతో 43 మంది కాంట్రాక్టర్స్ ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. నేను కాంట్రాక్టర్ గానే పనిచేస్తున్నాను. 1983 నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. కానీ ఎప్పుడు ఇన్ని రాష్ట్రాల్లో పనులు చేశాను కానీ ఇంత దారుణమైన దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం దగ్గర పని చేయలేదు అధ్యక్ష. పని చేసిన తర్వాత జరుగుతున్న తిప్పలు ఏంటో బాధలు ఏంటో తెలిసినాయి అధ్యక్ష. అందుకే కాంట్రాక్టర్స్ 43 మంది సూసైడ్ చేసుకున్నారు. కానీ నాకు కొంత గుండె ధైర్యం ఎక్కువ. అందుకే నేనున్న పరిస్థితిలో అయితే అధ్యక్ష